ఆటవిక పాలన కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ బాబు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన ఎర్రబుక్కును ఈ రాష్ట్రంలో ఫోర్సులోకి తీసుకొని రావటం జరిగింది. అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు, మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అణచివేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను, మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము మా పేపర్లలో రాస్తేనో, లేదా మా టీవీలలో మాట్లాడితేనో, లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. దయచేసి మేము కూడా మా పార్టీ లీడర్లను, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను, మా మాజీ ఎంపీలను, మినిస్టర్లను, తర్వాత మా లీడర్లను అందరినీ కూడా విపరీతమైన అనాగరికమైన భాషలో మీరు కూడా తిడుతూ ఉన్నారు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికెక్కడ రాష్ట్రమంతటా కూడా ఇలాంటి కేసులనే, ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టినారో అలాగే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం. దానిలను కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక దొంగతనానికి పోయి తెల్లగా లోపల ఆ ఊరినల్లా దోచుకోవాలి, తెల్లగా కాకూడదు అంటే కోడి కుయ్యకూడదు అని కోడి గొంతును కోసినట్లు, కోడి గొంతును కోస్తే తెల్లగా ఏది ఆగిపోదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే ప్రశ్నించే గొంతును ఒకటోరనో అంచివేస్తే మిమ్మల్ని ప్రశ్నించే గుణము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగిపోదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సద్విమర్శను, సహేతుకమైన విమర్శను మీరు స్వీకరించాలి, లేదా దానికి రీజాండర్ ఇవ్వాలి, లేదా డిఫమేషన్ చేసుకోవాలి. అంతేగాని కేసులను రిజిస్టర్ చేయించే సాంప్రదాయానికి ఇప్పటికైనా మీరు పులి స్టాప్ పెట్టి సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మాట్లాడినాను అన్న దానిపైన కేసును రిజిస్టర్ చేసినారు. ఆ కేసులోనే ఈరోజు 41 నోటీసును ఇవ్వటం జరిగింది. తదుపరి దీన్ని కోర్టులో తేల్చుకుంటాం. దాదాపు 18 నెలలు పూర్తి చేసుకుంటున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయితేనేమి, లేదు మాజీ మినిస్టర్లు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ పోవడం తప్ప ఇచ్చిన హామీలను ఏవైతే మనం సూపర్ 6 అని ఇచ్చామో ఆ హామీల్లో ఒకటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా అన్నీ కూడా పార్షియల్గా చేసుకుంటూ పోతూ ఒక టార్గెట్ చేసుకుంటూ పోతూ సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా వందల కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కూడా మేము 16 ఎఫ్ఐఆర్లు కూడా కట్టించాము. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా, ఏ లీడర్ అయినా, మాజీ ఎంపీ అయినా, ఎవరైనా కూడా దేనికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మన భారతదేశం పెద్దదగు లిఖిత రాజ్యాంగం కలిగినటువంటి ప్రజాస్వామ్య రాజ్యం. ఇక్కడ న్యాయం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సమైక్యత ఉంటుంది, సౌభ్రాతృత్వం ఉంటుంది, అన్నీ కలిగినటువంటి రాజ్యాంగం ఇక్కడ ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని మర్చిపోయినటువంటి కూటమి ప్రభుత్వము ఒరిజినల్ రాజ్యాంగం తెలుసుకొని పరిపాలించుకుంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు. ముగ్గురు త్రిమూర్తులు, లోకేష్ గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా తెలుసుకొని ఆ విధంగా పరిపాలన చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే మంచిగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులు కూడా, అణగారి వర్గాలు కూడా అనుకుంటారు. కానీ దాన్ని మాత్రం వదిలేసి ఎంతసేపు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడతారు. ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉన్నదనేది ఆ రాజ్యాంగంలో కల్పించింది ఏం తెలియదా? 4 సార్లు ముఖ్యమంత్రి గారు అయినాడు మన చంద్రబాబు నాయుడు గారు తెలియదా? చిన్న వాక్ ఏదైనా మాట్లాడితే మాత్రము ఒక ఎఫ్ఐఆర్, ఒక నోటీసు,
అతను సఫర్ చేయడము, ఆ ఫ్యామిలీని సఫర్ చేయడము, రాష్ట్రం అంతా తిప్పడము, ఇంకో చోటికి తిప్పడము, అక్కడ రిమాండ్ పెట్టడము, మేము బెయిల్ వేసుకోవడము, ఇదే పని మాకు జరిగింది. ఇంతవరకు సక్సెస్ అయినాం. ఇంకా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కూడా ఎవరి మీద కేసు పెట్టినా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాం, బెయిల్ వేస్తాం. ఉన్నత న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం, హైకోర్టు పోతాం. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టు పోయాం. తారకమైనటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కేసు పెడితే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చాం. దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లు, వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా బెదిరేది లేదు, అదిరేది లేదు అనేది స్వచ్ఛంగా నిరూపణ అవుతున్నది. రాను నేను ఇంకోటి కూడా నేను పోలీసు వారికి చేస్తున్నట్టు ఏంటంటే, గోల్డ్ మెడల్ కోసం పనిచేయండి. ఏదో లోకేష్ ప్లెజర్ కాదు ఉన్నది, లేకపోతే ముఖ్యమంత్రి గారి ప్లెజర్ ఉన్నది, లేకపోతే ఇంకొకరి ప్లెజర్ ఉన్నదని పనిచేసినారనుకోండి, మీరు ఇక్కడ సర్వీస్ చేసినట్టు లెక్కలేదు. ఇక్కడ ఆ వాక్యం మీ నోటి నుంచి రావడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో, ఇంత మంచి ప్రజాస్వామ్యంలో, ఇలాంటి ప్రభుత్వంలో అది కూడా మీరు మర్చిపోయి కొంచెం ఎక్కడికైనా, ఏ కార్యకర్తకైనా, ఏ పార్టీ అయినా, అది సిపిఎం కానీ, సిపిఐ కానీ, లేకపోతే బీజేపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, ఏ పార్టీ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ పేపర్ ఇచ్చినా, ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవడం ఎక్కడ ప్రజాస్వామ్యం చెప్పండి? ఎవరు చెప్పేదానికి దానికి క్వశ్చన్ ఉండదు, ఆ క్వశ్చన్కి సమాధానం ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఫైనల్గా చెప్తున్నా, ఎన్ని కేసులు పెట్టినా, మా ఎంపీ గారి మీద కేసు పెట్టినా, ఇంకొకరి మీద కేసు పెట్టినా, ఇంకొకరి మీద కేసు పెట్టినా మేము తగ్గేది లేదు. ఎందుకంటే ఇక్కడ గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానంలో న్యాయం జరుగుతున్నది దృఢ సంకల్పం మాకు ఉంది. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము అక్కడికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దానికి తగ్గేది లేదు. కానీ పోలీసు వారు ఇప్పటికైనా కానీ గ్రహించి ఆ కేసులు పెట్టడం అనేది కొంచెం మానుకొని పరిపాలన మీద, ఈ ప్రజాస్వామ్యంలో కొంచెం శాంతి భద్రతల మీద కొంచెం అవగాహన కల్పించుకుని శాంతి పద్ధతుల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది. పోలీసు వారికి కూడా నేను చిన్న సలహా ఇస్తున్నాను. ఈ ప్రభుత్వానికి కూడా చివరిగా ఎత్తిస్తున్నాను. ఈ కేసులకు కానీ, మీరు పెట్టేటువంటి అరాచకాలకు కానీ, మీరు నిర్బంధించే విధానం కానీ, మీ జైళ్లకు, మీ పోలీస్ స్టేషన్లకు, మీ హాస్పిటళ్లకు మీరు ఎక్కడ తీసుకుపోయినా తగ్గే ప్రసక్తే లేదని ఫైనల్గా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా ఎంపీ బీసీ నాయకులు గోరంట్ల మాధవ్ గారికి ఏదో లోకేష్ గారిని విమర్శించారని ఆయన పైన ఒక కేసు పెట్టారట. కేసు పెడితే 41 నోటీస్ తీసుకొచ్చాం. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే, ఆయన బడుగు బలహీన వర్గాల జాతులకు చెందినటువంటి ఆ వ్యక్తి, వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి నుంచి చెందిన వ్యక్తి, కష్టపడి చదువుకొని ఈరోజు మాజీ ప్రభుత్వ ఉద్యోగ, మాజీ పోలీస్ అధికారిగా ఎన్నో రకాలైనటువంటి రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తి, మాజీ ఎంపీ గారు కూడా. ఆయన ఏదో మా బడుగు బలహీన సామాజిక వర్గాలు, మా యాదవులైనా, మా కురుబలైనా ఏదో మేము మాట్లాడుకునేటట్టు మా మాండలికమో లేకపోతే మాకున్నటువంటి యాస భాషలతో ఏదో లోకేష్ గారి పైన కాస్త విమర్శనాత్మకంగా, వ్యంగ్యంగా ఏదో మాట్లాడేది కేసు పెట్టాడు. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, మా గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టారు. ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి, కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన మీకు చాలా తక్కువగా కనపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని బోషడీకే అని సంబోధించినటువంటి పట్టాభి పైన చర్యలు తీసుకుంది. ఆ రోజు మీరు అప్పట్లో పట్టాభి మీద కేసు పెట్టాలని అంటే మీరు ఏం చెప్పారు? ప్రజాస్వామ్యకు విఘాతం కలుగుతుంది. మరి ఈరోజు బీసీ నాయకుడు, మాజీ ఎంపీ ఈయన పైన కేసు పెడితే ప్రజాస్వామ్యం ప్రద్దవిల్లిందా? ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. వాడెవడో పేరు కిరాకార్పి అని ఒక జీతగాడో ఒకడెవడో ఉన్నాడు. వాడి మీద ఏదైనా కేసు పెట్టి వాడికి కనీసం 41 నోటీస్ ఎప్పుడన్నా ఇచ్చారా? మరొకడు సీమరాజా అని ఇంకొకడు ఎవడో ఉన్నాడు. వాడి ఐడెంటిటీ కూడా తెలియదు, వాడు యాడ్ ఉంటాడో ఏందో కూడా తెలియదు. వాడిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, విష ప్రచారం చేస్తుంటే, బూతులు తిడుతుంటే, ఆ కిరాకార్పి పైన, ఆ సీమరాజు పైన, తెలుగుదేశం పార్టీ అధికారిక, అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా? ఏ రోజైనా వాళ్ళని విచారణ చేశారా? కానీ అవేమీ చేయకుండా ఈరోజు బీసీ నాయకుడైనటువంటి గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టడమే కాకుండా మళ్ళీ ఆయన స్టేషన్కి పిలిచి 41 నోటీస్ చేస్తున్నారు. పోలీసులకి ఏమైనా పని ఉందండి? ఏదో మర్డర్లు జరుగుతేనో, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానో, లేకపోతే దొంగతనాలు జరగకుండానో చూడాల్సింది వారి విధి. వారి పని వారిని చేయనీయకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం వారిని ప్రైవేటు సైన్యంగా వాడుకుంటూ బలహీన వర్గాల జాతుల పైన దాడి చేస్తున్నారు. ఇది గోరంట్ల మాధవ్ గారి మీద పెట్టిన కేసుగా మేము చూడట్లా, బలహీన వర్గాల మీద పెట్టినటువంటి జాతిగా చూస్తున్నాం. మా మాండలికాన్ని, మా సంస్కృతిని, మా భాషని, మా యాసని అవమానపరుస్తూ కూటమి ప్రభుత్వం చేసినటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. వాస్తవానికి ఈయన మీద కేసు పెట్టింది ఎందుకంటే తెలుసా?
అమ్మఒడి అడిగితే ఎవరి మీదో కేసు పెట్టాలా, ఈయన కనపడ్డాడు, ఈయన మీద కేసు పెట్టారు. అరే మీరు ఇచ్చిన ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఎవరికైనా ఇచ్చారా అంటే వలభనేని వంశీ గారి మీద కేసు పెట్టాలా. అరే మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారా అని అడిగితే లేదు తలసిల రఘురాం గారి పైన కేసు పెట్టాలా. అరే మీరు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చారా అంటే లేదు పానుగంటి చైతన్య మీద కేసు పెట్టాలా. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు తమ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము అడుగుతుంటే మా మీద కేసులు పెడుతున్నారు. మేము ఈరోజు కూడా ఏం చెప్తున్నాం అంటే మా మీద కేసులే పెట్టండి, మా మీద కేసులు పెట్టి వారికి సూపర్ 6 పథకాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా, నా మీద 9 కేసులు పెట్టారు, ఈయన మీద 10 కేసులు పెట్టుంటారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మేము వీటిని ఎదుర్కొనేందుకు మేము అందరం సిద్ధపడుతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆగట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మాతో ఆగట్లా, మీడియా వాళ్ళపైన కూడా మీరు కేసులు పెట్టేటువంటి సందర్భం మీకు కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే ఆల్రెడీ సాక్షి పైన కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేది ఏ దేవుడు కూడా చెప్పడు. చెప్పే దేవుడు ఎవరు ఉన్నారంటే ప్రజాస్వామ్యంలో అవి జర్నలిస్టు సోదరులు మాత్రమే. జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టాలని సాక్షి పత్రిక, సాక్షి యాజమాన్యం పైన ఈరోజు 5 కేసులు పెట్టారు, 9 కేసులు పెట్టారు. అదేవిధంగా ఉద్యమిస్తున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టుల పైన వాటి మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రభుత్వం ఇది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేటువంటి ప్రతి కళాన్ని తుంచేయాలని, ప్రతి గళాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టు సంఘాలు, మిగతా ప్రజా ఉద్యమాలు చేసేటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని స్వస్తి చెప్పేటువంటి కార్యక్రమంలో, ఆ విప్లవాత్మకమైనటువంటి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని మీకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఈరోజు తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గతంలో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ నెంబరు 186/2025 అనే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మా దగ్గర అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది తాడేపల్లి మండల పట్టణానికి చెందినటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన దగ్గర కేసు నమోదు చేసి అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. అందులో భాగంగా దాంట్లో రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ గారు. ఆయన దీంట్లో అరెస్ట్ నోటీస్ పెండింగ్ ఉంది. దాని సందర్భంగా మేము నిన్న విజయవాడ కోర్టుకి వచ్చారని తెలిసి మేము నోటీసు ద్వారా తెలియజేసాము. తెలియజేసిన తర్వాత ఆయన ఈరోజు వచ్చేసి 41 నోటీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ కేసులో గతంలో సోషల్ మీడియాలో ఇష్యూస్ సంబంధించి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ప్రెస్ మీట్లో భాగంగా కొంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ హానరబుల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసుని నమోదు చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ వీడియోస్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసి 41 ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇక విచారణ ఏం లేదండి, కంప్లీట్ అయింది ఇన్వెస్టిగేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఇన్వెస్టిగేషన్ మేము ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.